ఇచ్చేసినటువంటి మన జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ రాజకుమారి గనియా గారికి స్వాగతం. Product of any two numbers is equal to product of their LCM and HCF. Root 2, root 3, root 5, root 7 are irrational. Distribution of this one, మా పిల్లలతో పాటు నేషనల్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ హెచ్ఎం గారికి, అలాగే గౌరవ ఎస్ఎంసీ చైర్మన్ వారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే చాగలమర్రి మండల గ్రామ పెద్దలందరికీ, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన పత్రిక మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఈ కొద్దిసేపు స్టూడెంట్స్ అందరినీ మీతో స్పెండ్ చేయడం, మీరేం చేస్తూ ఉన్నారని నేను గమనిస్తూ ఉన్నాను. అందరూ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు అని. ఈ సమయం మీతో గడపడం అనేది నిజంగా చాలా సంతోషం. ప్రభుత్వ వ్యవస్థ పైన ఒక నమ్మకంతో, అలాగే
ప్రభుత్వ పాఠశాలలపైన నమ్మకంతో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఇస్తున్న విద్యా బోధన పైన నమ్మకంతో తల్లిదండ్రులు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మన పాఠశాలలో చేర్పించారు. మన జిల్లాలో చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కలుపుకొని 1962 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే 1336 పాఠశాలలు ఉన్నాయి మన జిల్లా మొత్తం. ఈ 1336 స్కూల్స్లో 1,49,973 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. మొత్తంగా 1962 స్కూల్స్ చూసుకుంటే 3,30,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అంటే టోటల్ 3,30,000 మంది పిల్లల్లో దగ్గర 50% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు మన జిల్లాలో. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన అన్నది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తమ ర్యాంక్ పొంది వచ్చి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మన దగ్గర ఉంటారు. ప్రభుత్వం కూడా పిల్లలకి చాలా చక్కగా చదువుతో పాటు అంటే ఎకడమిక్స్తో పాటు అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలి. పిల్లలందరినీ కూడా ఆల్రౌండర్గా తయారు చేయాలి అంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. వారికి ఇప్పటి నుంచే కెరీర్ పరంగా ఒక చక్కని దృక్పథం ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ఇచ్చాము, యూనిఫామ్స్ ఇచ్చాము. డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం నా సమక్షంలోనే కొద్ది మంది మిడ్ డే మీల్ ఏజెన్సీస్ని పిలిచి మన రాయలసీమ ఆహారపు అలవాట్లకు తగినట్టుగా మిడ్ డే మీల్ డిజైన్ చేసి మళ్ళీ స్టేట్కు పంపించి అప్రూవల్ తీసుకొని పిల్లలు ఏది ఇష్టపడతారు ఏది ఇష్టపడరు అని వారి ద్వారా తెలుసుకుని ఏది బాగా తింటారో అదే మిడ్ డే మీల్లో పెట్టడం జరిగింది. సో ఇంత చక్కగా మనకి మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇప్పుడే చెప్పారు మీకు, చదువుతో పాటు విశ్లేషణాత్మకత ఉండాలి, చదివిన అంశం పైన బాగా తెలుసుకోవాలి, పరిశీలనాత్మకంగా చదవాలి, అలా అయితేనే కెరీర్లో బాగా నిలదొక్కగలరు అని చెప్పి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. అలాగే స్మార్ట్గా ఉండాలి అని చెప్పి గ్రూప్ డిస్కషన్స్ వాటిల్లో కూడా మీరందరూ పాల్గొనాలి. సాఫ్ట్ స్కిల్స్ పిల్లలకి బాగా ఉండాలి అని చెప్పి అటువైపు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. వాటితో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి లైఫ్ స్కిల్స్ మీకు కరాటే ఇంకా అదర్ స్పోర్ట్స్ గేమ్స్ పైన కూడా మిమ్మల్ని అందరినీ కూడా దృష్టి పెట్టేటట్టు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. సో విద్యాపరంగా అలాగే విద్యతో పాటు ఏ అంశాలు మీకు నేర్పించాలో వాటన్నింటి పరంగా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటినీ కూడా మన తల్లిదండ్రులకు తెలియాలి, ప్రభుత్వ పాఠశాలని మీరు ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి ఆత్మీయ సమావేశాలని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది 3వసారి ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిసారి నేను ఆర్ఎస్ రంగాపురం బేతంచెర్ల మండలంలో హాజరయ్యాను. 2వసారి వెలుగోడు జెడ్పీ హై స్కూల్లో హాజరయ్యాను. 3వసారి ఈ మెగా పీటీఎం 3.0కి చాగలమర్రి పాఠశాలకి రావడం జరిగింది. ఈ చాగలమర్రి పాఠశాలలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గర ఇప్పుడు రిపోర్ట్ చూస్తే 977 మంది పిల్లలు ఉన్నారు. అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే 43 మంది ఉన్నారు. 36 క్లాస్ రూమ్స్ ఉన్నాయని చెప్పారు. చక్కని 7 నుంచి 8 ఎకరాల గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. స్వాతంత్ర్యంకి పూర్వమే 1943లో కట్టిన పాఠశాల అని చెప్పారు. ఎంతోమంది ఈ పాఠశాలలో చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో ఉండి మళ్ళీ తిరిగి పాఠశాలకి ఏదో ఒక సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దాతలుగా డోనార్స్గా ఈరోజు మన మధ్యలోనే చాలామంది ఉన్నారు. మన పాఠశాలలో చదువుకుని ఉన్న స్థాయిలో నిలబడిన వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడారు, తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇదే స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అంటే ఈ పాఠశాల ఎంత ఘనకీర్తి సాధించుకుంది అని ఇక్కడికి వచ్చాక నేను బాగా అర్థం చేసుకోగలిగాను. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈరోజు మన 1336 పాఠశాలలకు కూడా అధికారులందరినీ, అధికారులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మండలి పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఒక అధికారి వెళ్ళారనుకోండి, స్కూల్లో చదువుకొని ఒక అధికారిగా నిలదొక్కుకోవడానికి మీరు పడిన శ్రమ ఏంటి అన్నది ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి అని నేను మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాను. ఎందుకు అలా పంపించాను అంటే, ఈరోజు ఇక్కడున్న మీతో మాట్లాడిన వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే మంచి మార్క్స్ వస్తాయి, కెరీర్లో బాగా ఉంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది, మ్యాక్సిమం మోర్ దెన్ 90% అబోవ్ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళే. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద అంత నమ్మకం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పాఠశాలలో వేశారు అంటే, మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుకుంటారు మాలాగా కష్టపడకూడదు, మా పాప మంచి పొజిషన్లో ఉండాలి, మా బాబు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటారు. ఆ ఆలోచన నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలకి ఏ విధంగా ఉండాలి అంటే, నా తల్లిదండ్రులు, గురువులు మెచ్చే, గర్వపడే స్థాయికి నేను నిలదొక్కుకోవాలి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నేను ఉండాలి అన్న ఆలోచన ఏ పిల్లల్లో ఈ రోజు నుంచే మొదలవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెడతారు. అంటే తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని కానీ అవసరాలని కూడా వద్దు అనుకుని పిల్లల యొక్క మంచి గురించి అనునిత్యం కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం విలువ మనకి ఈరోజు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. నా తల్లిదండ్రులు ఇంత శ్రమ పడితే నేను ఈ స్థానానికి వచ్చాను. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, గురువులు చెప్పిన మాట వినాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి ఆ మాటల నుంచి కొంత నేర్చుకోగలగాలి. నేర్చుకున్న వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి. చక్కని చదువు చదవాలి. ఆ చదువు ఊరికే మార్కుల గురించి అని కాదు, ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. చదువుని సబ్జెక్టు పైన చాలా కమాండ్ ఉండాలి, చాలా హోల్డ్ ఉండాలి. సబ్జెక్ట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ముందుకు రాగలం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రజా ఇమ్రాన్ సార్ గారు, గుత్తి నరసింహులు గారు, టైలర్ భాషా గారు, వీరందరికీ కూడా పాఠశాల ఈరోజు చాగలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరవడానికి వచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ గారు ఆలోచన మీద ఈ సమావేశాలు మనం ఈరోజు మన జిల్లాలో ఉన్న 1936 ప్రభుత్వ పాఠశాలలో, అలాగే అన్ని జూనియర్ కళాశాలలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ పాఠశాలలో, కళాశాలలోనే కాకుండా అన్ని మేనేజ్మెంట్స్కి సంబంధించి, అది మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా స్కూల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఈ ఆత్మీయ సమావేశాలన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో మనం విద్యార్థుల యొక్క ప్రగతి, చదువులో ప్రగతి ఏ విధంగా ఉంది, అలాగే ఆటపాటల్లో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ వాళ్ళు ఎంతవరకు పాల్గొంటున్నారు, క్లాస్ రూమ్లో వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, టీచర్ చెప్పినది స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా, పరీక్షల్లో ఏ విధంగా వాళ్ళు రాణించగలుగుతున్నారు, ఇవన్నీ తెలియజేయడానికి 2 గంటల సమయం మనం కేటాయించాము. 9 నుంచి 12 వరకు తల్లిదండ్రులతో మనం ఇంటరాక్ట్ అయ్యి అందరికీ కూడా హెచ్పిసి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నది ప్రతి విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డు కూడా తల్లిదండ్రులకు ఇచ్చి వారికి వివరించి వారి అప్రూవల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో రెండవ విషయం ఏంటంటే, మనకి ఈ రోజుకి 10th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము. రేపటి నుంచి 100 రోజుల ప్రణాళికతో ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విధంగా సన్నద్ధం చేసి
పరీక్షల్లో చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసి మంచి మార్కులు వచ్చే విధంగా కూడా కృషి చేసే కార్యక్రమం ఒకటి మనం చేపడుతున్నాము. ఈ 10th క్లాస్ రిజల్ట్ అన్నది ఈ పిల్లవాడికి ఇచ్చే ఫస్ట్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఏమి భయపడకుండా వాళ్ళు ధైర్యంగా రావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి. ఆ ఎగ్జామ్స్కి మనం సంసిద్ధం చేస్తున్నాం. వాళ్ళందరినీ ఎవరున్నా కొంచెంగా అంటే లెర్నింగ్ విషయంలో కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళకి రైజింగ్ స్టార్స్ అని చెప్పి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ కూడా మనం పెడుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం మనకి అగ్రికల్చర్ ల్యాబ్స్ అని చెప్పి అలాగే ఈ పాల్ ల్యాబ్స్, నెక్స్ట్ చాలా ఎక్విప్మెంట్ ఉంది, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇచ్చేది. అవి కూడా తల్లిదండ్రులకు మనం చూపించాలి. అలాగే చక్కటి డొక్కా సిబ్బంది మెయింటైన్ ఇస్తుంది. కొన్ని రాయలసీమ అలవాట్ల పద్ధతిగా తెలియజేయించాలి. అది కూడా ఈరోజు కూడా మెయింటైన్ తీసుకునే విధంగా ఇంకా ఏమన్నా అందులో లోపాలు ఏమన్నా ఉన్నా సరిదిద్దాల్సిన ఏమన్నా ఉన్నా కూడా లేదు అందులో ఐటమ్స్ మార్చమని చెప్పినప్పుడు వాటిని కూడా మనం కన్సల్టేషన్ తీసుకుని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టీచర్స్ కూడా చాలా మంచి స్కూల్ ఇది. దగ్గర 977 మంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 53 మంది చాలా చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ తల్లిదండ్రుల గౌరవ స్థాయికి పిల్లల్ని తీసుకెళ్లే విధంగా వాళ్ళు మౌలు చేయాలని వాళ్ళని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నువ్వు కూడా మేడం అంతటా కావాలా మళ్ళీ నిదానంగా